మీకు వందనాలు, కృతజ్ఞతలు. మరలా మీ బిడ్డలతో పాటు కలిసి నేను కూడా పాలు పంపులు పొందుకునే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రములు. మరి నీ వాక్యమును అందించిన సహోదరుని బట్టి స్తోత్రాలు. అలాగే తన రక్షణ సాక్ష్యాన్ని వినాలని మేము అనుకుని ఉన్నాం. ఆ విధంగానే ఒక 2 మాటలు జ్ఞాపకం చేయడానికి తల్లిగారిని దీవించినందుకు కూడా స్తోత్రాలు. చక్కటి ఆలోచనలు మాకు ఇవ్వండి, మమ్మల్ని బలపరిచి మీరు మహిమ పొందమని క్రీస్తు యేసునామని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం చాలా గొప్పది. దేవుడిచ్చిన ఆయుష్కాలంలో ప్రత్యేకించి మనము ఎందుకు బ్రతుకుతున్నాం, దేని కొరకు బ్రతుకుతున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు అనంటే, మనకు తెలిసినటువంటి ఈ భూమి మీద భూరాజులు బ్రతుకుతున్నవారు, భూ సంబంధమైనటువంటి ఏమైనా సకల జీవరాశులు కూడా, అవి కూడా మనతో పాటు బ్రతుకుతున్నాయి. కానీ మనం ఎందుకు బ్రతుకుతున్నాం అన్నది చాలా ప్రాముఖ్యం. మనతో పాటు అవి బ్రతికినా కూడా వాటిని గురించి దేవుడు లెక్కేమీ తీసుకోడు, కానీ మన జీవితాన్ని లెక్క తీసుకుంటాడు. కాబట్టి మన జీవితం చాలా అవసరం. ఎందుకు ఈ జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు అనే విషయము తప్పనిసరిగా మనకి తెలియాలి. నేను కూడా అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఎందుకు ఈ జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు, ఎందుకని ఇచ్చాడు ఈ జీవితాన్ని, వాక్యానుసారంగా చెప్పాలి. చూడండి, నేను మళ్ళా జ్ఞాపకం చేస్తాను, నాకు తెలుసు మీరు మర్చిపోతారని. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 6 వచనాల భాగాల్లో ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇవి చాలా అవసరం కూడా మనకి. చాలా సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం కూడాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు. ఆ మాట అండర్లైన్ చేసుకున్నారా మీ బైబిల్లో? ప్రాముఖ్యమైన విషయాలు అండర్లైన్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి వాటిని. తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అని. అంటే ఎందుకు భూమి మీద మమ్మల్ని పుట్టించావు, మేము చేయాల్సిన పని ఏంటి అని అంటే, అక్కడ రాయబడినటువంటి ఒక మంచి విషయం, మనకు అనుగ్రహింపచేసినటువంటి జీవితము తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు అన్నాడు. అంటే ఈ జీవితాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, తన మహిమకు కీర్తి కలిగించడానికి, మన జీవితం ద్వారా దేవుణ్ణి మహిమపరచడానికి ఈ జీవితాన్ని దేవుడిచ్చాడు. మరి ఇచ్చినటువంటి జీవితాన్ని ఎలా వాడుకుంటున్నాం కూడా అవసరమే కదా. ఇచ్చిన జీవితాన్ని ఎలా వాడుకుంటున్నాం, ఏ విధంగా వాడుకుంటున్నాం, ఇది కూడా చాలా అవసరమే కదా. ఇప్పుడు ఆ తల్లిగారికి దగ్గర 90 సంవత్సరాలు వచ్చినాయి. అంటే తనకు తెలుసుండో ఎలాగో మొత్తం మీద ఇప్పటి వరకు తను అలా బ్రతికేసింది. తన జీవిత ధర్మం ఏంటో, విధానం ఏంటో ఇప్పటికీ కూడా దానికి తెలియదని నేను అనుకుంటున్నాను. అంటే చాలా విషయాలు తప్పనిసరిగా ఒకవేళ అమాయకపు పరిస్థితుల్లో ఉంటే దేవుడు వారిని అంగీకరిస్తాడేమో, కానీ మనకు తెలుసుండి మరలా మనము దేవుని మహిమను మనము దొంగిలించకూడదు. కనుక దేవుని మహిమ కొరకు ఆయా సందర్భాల్లో దేవుడు ప్రతి వారిని వాడుకుంటాడు. ఎప్పుడెప్పుడు ఎలా వాడుకుంటాడు అనేది మనకు తెలియదు, ఏ సమయంలో వాడుకుంటాడో కూడా తెలియదు. కానీ తన మహిమ కొరకు వాడుకునేటువంటి సంగతులు వస్తాయి. దావీదుని గురించి మనకు తెలుసు. దావీదు గారిని వాళ్ళ తల్లిదండ్రులు చిన్నచూపు చూశారు, వాళ్ళ కుటుంబస్తులు చిన్నచూపు చూశారు. వాళ్ళందరూ కూడా దావీదు గారిని గురించి పెద్దగా పట్టించుకోలేదు. అందుకనే సమూయేలుని అక్కడ పంపించినప్పుడు దావీదుని గొర్రెల కాపలాకు పంపించేశాడు వాళ్ళ నాన్న. ఎవరైనా యెషై గారు, నీతో ఇక్కడ ఏం పని లేదురా, నువ్వు ఇక్కడ ఉండాల్సిన పని లేదు కాబట్టి నువ్వు వెళ్ళిపో అని వాళ్ళ నాన్న పంపించేస్తే సరే అని గొర్రెల కోసం వెళ్ళిపోయాడు. అయితే సమూయేలు మాత్రం అతన్ని అభిషేకించడానికి వెళ్ళాడు. ముందొచ్చినటువంటి అన్నలందరినీ చూసి వెళ్ళనేమో అనుకున్నాడు. మనకు తెలిసింది, అందుకే స్పీడ్గా వెళ్తున్నాను.
వెళ్ళనేమో అనుకున్నాడు. కానీ ప్రభు అయితే వాళ్ళెవరిని కూడా ఏమి పట్టించుకోలేదు. ఎందుకు అనంటే సమూయేలు మొదటి గ్రంథం 16 అధ్యాయంలో ఇక్కడ ఈ మంచి మాట రాయబడింది. ఒకసారి చూడండి. ఆయన మహిమ కొరకు పని చేయుటలో, ఆయన నడిపింపులో ఉన్నటువంటి వారిని దేవుడు ఏ విధంగానైనా నడిపిస్తాడు. 7వ వచన భాగంలో ఇలా ఉంది. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టునన్నాడు. అంటే ఏలియాబును చూడగానే సమూయేలు అనుకున్నాడు, ఇతనే రాజు, ఆ ఎత్తు, హైటు, ఆ అందం, అచ్చు రాజుకు తగ్గట్టుగా ఉన్నాడని వెంటనే ఫిక్స్ అయిపోయాడు. కానీ దేవుడు మాత్రం అతన్ని అంగీకరించలేదు. అప్పుడు దావీదు ఎక్కడో గొర్రెలు కాసుకుంటుంటే ఇంకెవరైనా ఉన్నారంటే కడసారిపోడు ఒకడు ఉన్నాడు అంటే, మరి అతను ఎక్కడ ఉన్నాడంటే గొర్రెలు కాసుకుంటున్నాడు. దేవుడు ఎప్పుడూ కూడా ఆయన మహిమ కొరకు పని చేయటంలో ఎవరిని వాడుకుంటాడు, ఎలా వాడుకుంటాడు అని ఒకవేళ మనం ఆలోచిస్తే, ఊరికనే ఖాళీగా ఉండేవారిని దేవుడు వాడుకోడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఖాళీగా ఉండేవారిని ఎప్పుడు కూడా దేవుడు వాడుకోడు. ఇది ఒక పనిలో ఉండాలి. కనుక ఆ పనిలో ఉన్నటువంటి అతన్ని దేవుడు ఎన్నుకుని అతన్ని నడిపించాడు. అయితే మరి దావీదు అతన్ని ఎన్నుకున్నప్పుడు ఇక్కడ నేను చేయాల్సిన జ్ఞాపకం ఏంటంటే, దావీదుని అతన్ని ఎన్నుకున్నాడు, ఓకే అయిపోయింది. ఆ తర్వాత మరి దావీదు ఆల్రెడీ ఒక బాలుడిగా ఉన్నాడు, అక్కడ గొర్రెలు మేపుతూ ఉన్నాడు. మరి దావీదు యొక్క సందర్భాలను, మరి దావీదును రాజుగా దేవుడు ఎన్నుకుంటే వెంటనే తీసుకెళ్ళి పట్టాభిషేకం చేసేయాలి కదా. చేశాడా? మరి చేసేయాలి కదా, చేయలేదు. మరి అది దావీదు కొడుకు ఎవరైనా సొలొమోను గారు మరి బాల్యంలో ఉండగానే తీసుకెళ్ళి ఏం చేశాడు? పట్టాభిషేకం చేసేసాడు. అభిషేకం చేసి ఇతను రాజు అని ప్రకటించేశాడు. మరి దావీదును కూడా దేవుడే ఎన్నుకున్నాడు, కానీ వెంటనే తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టలా. దావీదు నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు, చాలా పాఠాలు దేవుడే దగ్గర నుండి నేర్పించాడు. విచిత్రం ఏంటంటే, దావీదు అక్కడికి వెళ్ళడంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని ఈ సౌలు రాజుగా ఉన్నటువంటి సందర్భాల్లో అనుకోకుండా దురాత్మ అతని మీద వస్తున్నట్టుగా బైబిల్లో మనం చూస్తాం. 14వ వచనంలో ఉంటుందన్నమాట. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అని రాయబడింది. ఏమొచ్చిందంట? ఎక్కడి నుండి వచ్చింది? వింటున్నారా? ఎక్కడి నుండి వచ్చింది? మరి పైన ఏమని ఉంది అక్కడ? యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయింది. సౌలును విడిచి దేవుని ఆత్మ వెళ్ళిపోతే ఏ ఆత్మ వచ్చింది ఇప్పుడు? అంటే దేవుని దగ్గర నుంచి దురాత్మ కూడా వస్తుందా? మీరు అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మనం కూడా మోసపోతూ ఉంటాం. ఎట్లా అనుకుంటే, ఏది కనపడినా, ఏది చేసినా, ఒకవేళ ఏదైనా కల వచ్చినా, ఏదైనా జరిగినా కూడా దేవుడే వచ్చేసాడేమో అనుకుంటాం వెంటనే మనం. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు దురాత్మకు అనుమతిస్తాడు. దురాత్మకు అనుమతిస్తాడు, చాలాసార్లు అనుమతిస్తాడు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అనుమతిస్తాడు. ఈ అనుమతి ఎప్పుడైతే ఇచ్చాడో వాడు చెలరేగిపోతాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఎంత విచిత్రంగానో, ఈ దురాత్మ వచ్చినప్పుడు అల్లా కూడా మరలా ఏం చేశాడు? దావీదునే అక్కడికి పంపించి, చూడండి 23వ వచనం చూడండి, 16:23 మొదటి సమూయేలులో, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయాను, అతడు సేదదీరి బాగాయాను. ఇదే విచిత్రం. దురాత్మ అక్కడి నుంచి వచ్చింది. తర్వాత దావీదు సితారా పట్టుకుని వాయిస్తూ ఉంటే ఆ దురాత్మ మళ్ళీ ఏమైపోతుందంట? అతన్ని విడిచి వెళ్ళిపోతుందంటే మెల్లమెల్లగా దేవుడు ఏ రాజునైతే సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత అక్కడే మరలా దావీదును పరిచయం చేశాడు. ఆ రాజు దగ్గరే దావీదును పెట్టాడు కదా. ఈ దురాత్మ రావడం వల్ల కొన్నిసార్లు దావీదును కూడా చంపడానికి ప్లాన్ చేశాడు. చాలాసార్లు ఈటి విరిచాడు, పొడివడానికి చంపేయడానికి ప్రయత్నం చేశాడు, చాలాసార్లు ప్రయత్నం చేశాడు. కారణం ఏంటి? ఎందుకు కారణం ఏంటి చెప్పండి? దావీదు పొగుడినందుకా? అక్కడ దావీదు పొగుడినట్టుందా? అప్పుడే అక్కడ లేదే. అది కూడా కారణం కాదు. అక్కడ కారణం ఏంటనంటే, సౌలును విడిచి
దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు అనే విషయం సౌలుకు తెలుసు. సౌలు ఆల్రెడీ రాజు ఉన్నాడు, కానీ నువ్వు కాదు ఇక్కడ, దావీదు కాబోయే రాజు దావీదు అవుతాడనే విషయాన్ని సౌలు గ్రహించాడు. అప్పటి నుండి కూడా దావీదు మీద అక్కడ ఉంటుంది ఒక మంచి మాట, విషపు చూపు అని ఉంటుంది చూడండి. ఏం పెట్టుకున్నాడంట? విషపు చూపు పెట్టుకున్నాడంట. విషపు చూపు అంటే ఎట్లా ఉంటుంది మరి? అది 9వ వచనంలో ఉంది, 18వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. దానికి ముందు జరిగిన గొడవ ఏంటంటే, ఎప్పుడైతే దావీదు ఇలా జరుగుతుందని అనగానే దావీదు యుద్ధానికి పోయాడు తర్వాత కదా. ఎప్పుడు యుద్ధానికి పోయాడు? ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఈ గొడవ వచ్చింది. కానీ అంతకుముందు ఎందుకు చంపాలనుకున్నాడు అంటే, దావీదు రాజుగా ఉంటాడు, రాజు అవుతాడు అనే విషయం ఎవరికి తెలిసిందంటే సౌలుకు తెలిసింది. ఇప్పుడు మనం కూడా ఆలోచించాలి, దేవుని చిత్తానుసారంగా ఒకరిని వెన్నుకొని దేవుడు నడిపించేటప్పుడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ప్రయత్నించకూడదు. వ్యతిరేకంగా మనం వెళ్ళినప్పుడే దురాత్మ మన మీదకి వస్తుంది. దురాత్మ వచ్చినప్పుడే మనం తప్పు మీద తప్పు చేస్తాం. ఒక అబద్ధం ఆడతాం ఫస్ట్. ఇప్పుడు అది అబద్ధం అని మనకు తెలుసా లేదా? తెలీదా? తెలియకుండా అబద్ధం ఆడతావు ఏంటి? అబద్ధం ఆడాము, ఇప్పుడు అబద్ధాన్ని కప్పించుకోవడానికి మరలా ఏం చేయాలా? మరలా ఇంకొక అబద్ధం ఆడాలి. మళ్ళీ దాన్ని కప్పించుకోవడానికి జ్ఞాపకం చేశాను అని అంటే దురాత్మ మనల్ని ఎట్లా ప్రేరేపిస్తాడు? అదే కదా మనకి సబ్జెక్ట్. ఇప్పుడు జడ్జి వచ్చాడు, మాట్లాడాడు, లాయర్ వచ్చి ఏమంటున్నాడు? మీరు చెప్పినని అబద్ధాలండి అన్నాడు. ఇప్పుడు నువ్వు టెంప్ట్ అయిపోయి ఏంటి ఇలా అన్నాడు, ఇందులో ఏమన్నా మనకి ఏదన్నా మేలు చేస్తున్నాడేమో అనుకుని వెంటనే మనం ఏమంటాం? నిజమైన అబద్ధాలని అన్నాం అనుకో, అప్పుడు ఏమైపోద్ది? ముందు చెప్పిందంతా వెంటనే అవతల లాయర్ వచ్చి క్యాచ్ చేస్తాడు. ఏమంటాడు తెలుసా? ఇందాకేమో అవునన్నావు, మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నావు? ఇప్పుడు ఇరకాటంలో పెడతాడు దురాత్మ. ఇరకాటంలో పెడతాడు దురాత్మ. బైబిల్లో కూడా ప్రభువు కూడా అంటాడు, అవునంటే అవును, కాదంటే కాదు. మత్తయి సువార్తలు అంటాడు అన్నమాట. వీటికి మించినది ఎవరొచ్చింది? దుష్టు నుండి పుట్టిందన్నాడు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఏదో ఒక్కటే మాట్లాడు. ప్రభువు నమ్ముకొని రక్షింపబడి మనము ప్రభులో ఉన్నప్పుడు యథార్థత మనకి చాలా అవసరం. అది దావీదులో ఉంది. ప్రైజ్ ది లార్డ్. సౌలు యథార్థతను పోగొట్టుకున్నాడు కనుకనే నేను నిన్ను తుంచివేశాను అన్నాడు దేవుడు కూడా. అందుకనే దావీదు మీద కక్ష కట్టాడు. ఇది అయిన తర్వాత ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అక్కడికి సౌలు చెప్పాడు, వాళ్ళ అన్నలు చెప్పాడు, అందరూ వచ్చారు. అబ్బే నీ వల్ల కాదు, నువ్వు రావద్దు అన్నాడు. లేదు అబ్బో నేను మామూలుని కాదన్నాడు. నువ్వు ఎలా మామూలుడు కాదంటే, గొర్రె వచ్చింది, ఆ గొర్రెను పట్టుకెళ్ళిపోతా, ఎలుగుబంటి వచ్చింది చంపేశాను, సింహం వచ్చింది దాన్ని కూడా చంపేశాను. ఇవి మరి ఎట్లా చేసేదంటే, నేను నమ్ముకున్న దేవుడు అలాంటి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎవరి మీద ఆధారపడ్డాడు? అప్పుడప్పుడు దురాత్మ మనల్ని ఎలా టార్గెట్ చేస్తాడంటే, ఎలుగు లాంటి కార్యక్రమాలు మన మీద పడతాయి, సింహం లాంటి కార్యక్రమాలు మన మీద పడతా ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నాడు, నేను యోధా గోత్రపు కొదమ సింహం అన్నాడు. వాడేమన్నాడు? నా మొహం చూస్తున్నారు మరి వాడేమన్నాడు? నువ్వు యోధా గోత్రపు సింహం అయితే నేనెవరు అంటే వాడు కూడా సింహంతో పోల్చుకోడు. చూసారా? కాబట్టి సింహం లాంటి కార్యక్రమాలు చేసి మనల్ని పడగొడతాడు, ఎలుగుబంటిలాగా వచ్చి మనల్ని పడగొడతాడు. వాడి తెలివి వేరు. అది దురాత్మ నుండి వచ్చేటువంటి లక్షణాలు. అదే దురాత్మ సౌలును ప్రేరేపించింది. పిచ్చి పిచ్చి కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు. ఒక్కోసారి మనకు తెలియదు, మనకు తెలియకుండానే వాడు ఉచ్చులో చిక్కుకుంటాం, చాలా తెలివిగా చిక్కుకుంటాం. ఆ తర్వాత అయ్యో ఇది ఎందుకు అయ్యింది, ఇది ఎందుకు చేశాను నేను అని మనం వేదన చెందాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. కానీ ఒక్కటి మాత్రం నిజం, దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకనే ఆ రోజున యుద్ధానికి వచ్చాడు, పెద్ద కత్తెట్టుకున్నాడు ఆజానుబాహుడు. ఎవరైనా గొల్లియాతు ఎంత ఎత్తున్నాడు? అంత ఎత్తున్నాడు గొల్లియాతు కదా. అపవాది కూడా ఆడెంతున్నాడో అంతంత కార్యక్రమాలు చేస్తాడు మన మీద. అర్థం చేసుకోవాలి. వాడు ఎంతున్నాడో అంతంత కార్యక్రమాలు మన మీద దాడి చేస్తాడు వాడు. మరి దావీదు ఎంతున్నాడు? చాలా చిన్నోడు దావీదు కదా. రేయ్ నిన్ను చంపడానికి ఏం కావాలరా అంటే, ఇంత కర్మ కట్టుకుని లేడు. ముందు కర్మ కట్టుకుని వచ్చి నా మీదకి వచ్చావా, నేను కుక్కలాగా అన్నానంటారా నీకు అన్నాడు కదా. అంత ఎత్తున్నవాడి మీదకి చిన్న కర్మకు పట్టుకెళ్ళాడు. అంత ఎత్తున్నవాడిని కేకేసి అంటాడు,
యెహోవా పేరట నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను, ఒక్క దెబ్బతో నిన్ను చంపి ఆకాశ పక్షులకి చేస్తాను, నువ్వు వెంతరా అంటున్నాడు. ఇప్పుడు నువ్వు ఆలోచించు, గొలియాతు లాంటి సమస్యలు వచ్చినాయి, దావీదు ఎంత ఉన్నాడు? చాలా చిన్నాడు. దేవుడు ఏం చేయగలడు అంటే ఏమైనా చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏమైనా చేయగలడు, కానీ నీలో యథార్థత ఉండాలి. నువ్వు దేవుని మీద ఆధారపడడం అలవాటు చేసుకోవాలి. మన మీద చాలా దాడులు జరుగుతాయి, ప్రత్యేకించి ఎందుకు అంటే క్రైస్తవుల మీద దాడి జరుగుతాయి. ఒక అన్యులు ప్రవర్తించినట్లుగా మనం ప్రవర్తించకూడదు, అప్పుడు దేవుడు రివర్స్ చేస్తాడు. కనుక ఆ రోజున దావీదు అలాంటి స్థితిలోకి వచ్చినా కూడా ఏ మాత్రము కూడా బెనకలేదు, తొనకలేదు, దేవుని పక్షాన నిలబడ్డాడు. గొల్లియాతుని ఏం చేశాడు? చిన్న గులకరాడుతో కొట్టి చంపేశాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒడిసిలు పట్టుకెళ్ళాడు, చిన్న కర్రముక్క కట్టుకెళ్ళాడు. ఆడేమో అంత కత్తి తీసుకుని ఉన్నాడు, ఇంత కర్రముక్కతో ఆయన చంపేయగలడా? మీరు ఆలోచించండి, చెప్పండి, ఇంత కర్రముక్కతో చంపేయగలడా? చంపలేడు. ఒడిసిలు పట్టుకుని ఇలాగలా తిప్పేస్తే మాత్రం ఆ దెబ్బగాడి పడిపోతాడా? రాయి ఎంత ఉంటుంది, అది ఎంత ఉంటుందో, దెబ్బగాడి పడిపోతాడా? పైగా ఆ కత్తి ఎంత ఉందో కత్తి అంత లేడు ఈ దావీదు. అంత కత్తిని ఎత్తి వాడి తల నరికి, వాడు తల పట్టుకుని కత్తట్టుకుని ఇదిగో వేసేసానని పట్టుకెళ్తున్నాడు. ఇదంతా ఎవరి గొప్పతనం? దీని వెనక ఏ శక్తి ఉంది? దేవుని శక్తి ఉంది. మనము కూడా ఎదురుగుండా కొండంత కనపడినా కూడా మనం నిలబడినప్పుడు దేవుడు మన పక్షాన సహాయం చేస్తాడు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మనం విశ్వాసులం, దైవ సంబంధమైనటువంటి బిడ్డలం. మన పక్షాన ఉన్నవాడు చాలా గొప్పవాడు. కనుక ఆయన పక్షాన మనం నిలబడినప్పుడు దేవుడు మన పక్షాన మనకి సహాయం చేస్తాడు. కనుక ఆ రోజున దావీదు అలా చేసిన తర్వాత వచ్చిన సిక్కేంటంటే, అలా చేసిన తర్వాత అందరూ వచ్చి అక్కడ వాళ్ళందరూ కూడా పాట పాడారంట. ఏం పాట పాడారమ్మా? మామూలుగా అర్థం చేసుకోండి, ఏమని పాడారంటమ్మా? 7వ వచనంలో ఉంది, 18వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాట ఉంది, చూడండి ఒకసారి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు, సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది. దీని గురించి కూడా కొంతమంది సేవకులు దెబ్బడుకున్నారట, దీని గురించి కూడా. ఎందుకనంటే సౌలు 1000 కొలది అన్నారు, దావీదు 10,000 కొలది అన్నారు. అంటే సౌలే ఎక్కువ కదా అన్నట్టుగా, సౌలే ఎక్కువ అని చెప్పారు కదా అన్నట్టుగా. కానీ అది అలాగ అర్థమవుతుంది ఎప్పుడు కూడా కదా, అలా ఎప్పుడు అది అర్థం కాదు. ఎప్పుడైతే ఈ పాట పాడారో, ఇది ఏంటిది? అభినందన, పొగడతా? అభినందన, పొగడతా? ఇది అభినందన మేలు చేస్తుంది, పొగడతా కీడు చేస్తుంది. పొగడత ఎప్పుడు కీడు చేస్తుంది, అభినందన మేలు చేస్తుంది. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్, మంచి బాగా పాడావు, వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు, వెరీ గుడ్. అభినందన. అసలు నువ్వు పాడావు చూసావా, ఏం పాడావు నువ్వు, పొగడతా, అయిపోయింది నీ జీవితం, బాగా పాడావు, వెరీ గుడ్. నువ్వు తప్ప ఎవరో పాడలేరు ఇలాగా. అబ్బో, అప్పుడు ఏమనిపిస్తుంది మనకి? లోపలికి అహంకారం వస్తుంది, అతిశయం వస్తుంది, గర్వం వస్తుంది. మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా ఒకవేళ మన దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు అది అభినందన లేదంటే పొగడతా, ఇది తెలుసుకోవాలి మనం. అభినందన ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే, మంచిగా పాడావు, వెరీ గుడ్, బాగుంది, దేవునికి స్తోత్రం, దేవుడు ఈరోజు నీ ద్వారా ఒక మంచి పాట పాడించాడు, దేవుని గణపరుస్తుంది. పొగడతా అభినందన. పొగడత ఏం చేస్తుంది? అసలు నీలాంటి మనుషులు ఎవరో లేరు, అసలు నువ్వు పాడినట్టు ఎవరో పాడలేదు, సూపర్గా చెప్పావు తెలుసా అన్నావంటే నీలో ఏమొస్తుంది? ఇప్పుడు అతిశయం వస్తుంది, గర్వం వస్తుంది. ఇది మనిషికి మహిమ తెప్పిస్తుంది, ఘనతను తెప్పిస్తుంది, కానీ దీని ద్వారా దేవునికి మహిమ రాదు. అసలు దేవుడు మనల్ని పుట్టించింది ఎందుకు? ఆయనను మహిమపరచడానికి. మనం ఏది చేసినా ఆయన మహిమ కొరకు కలగాలి తప్ప, మనిషిని ఎప్పుడూ కూడా ఆ పొగడతతో మించాము అని అంటే అది గర్వాన్ని తీసుకొస్తుంది, అతిశయాన్ని కలిగిస్తుంది, దేవుని మహిమను దొంగిలించేటట్టుగా చేస్తుంది. ఇది ఎప్పుడు మనం తెలుసుకోవాలి. ఇవన్నీ మీరు ఆలోచించాలి. వీళ్ళు ఎన్ని చేసినా కూడా దావీదు వీటిని ఏమి పట్టించుకోవాలా, కానీ దీన్ని ఎవరు పట్టించుకున్నారు? దురాత్మ కలిగిన సౌలు పట్టించుకున్నాడు. అప్పుడప్పుడు నేను కూడా చెప్తూ ఉంటాను, మనం మామూలుగా సాధారణంగా మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉంటాం, వెరీ గుడ్ అండి, మంచిగా అలా చేసుకున్నాం, వెరీ గుడ్ అని అని మనకి దాన్ని మర్చిపోతాం కూడా. కానీ దురాత్మ గుర్తుపెట్టుకుంటుంది. మనం చెప్పి వెళ్ళిపోతాం, కానీ ఆ దురాత్మ గుర్తుపెట్టుకుంటుంది. అలాగన్నాడు కదా, ఇలాగన్నాడు కదా, అలాగనట. ఇంకా ఇది ఇలాగా పుకార్ల మీద పుకార్ల మీద ఊరంతా చెలరేగిపోద్ది. మనకు తెలియదు అది.
మరి అందుకే అది సౌలు దగ్గరికి వచ్చింది. సౌలు మొత్తం సింహాసనమే కదిలిపోయింది. ఆయన కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, తింటున్నా ఏం గుర్తొస్తుంది? సౌలు వేల కొలదిని, దావీదు 10,000 ఏం గుర్తొస్తుంది అనమాట? ఆ పొగడితే గుర్తొస్తుంది. వాళ్ళ పొగడ్డం ఏంటి, ఈ సౌలు వచ్చి దావీదు మీద పడ్డం ఏంటి? ఎంత భయంకరమో ఆలోచించాలి. అది ఎప్పుడు ఎవరిని పొగడకండి, అభినందించండి. అభినందన ఉండాలి కూడా, అభినందించాలి తప్పనిసరిగా, కానీ పొగడొద్దు. కనుక ఆ రోజున దావీదును చూసి మరింతగా భయపడి ఆ విషపు చూపు చూపాడంటే అక్కడి నుంచి కూడా, ఆ రోజు నుంచి కూడా విషపు చూపు వచ్చింది. ఎందుకు ఈ విషపు చూపు? ఇది సంఘాల్లో కూడా ఉంటుంది తెలుసా? సంఘాల్లో కూడా ఉంటుంది. నీకన్నా ఎవరైనా బాగా పాడారనుకో ఏమొస్తుంది? తప్పనిసరిగా. కనుక నీ ముఖ లక్షణమే ఏం చెప్తాడు? సాక్ష్యం ఇచ్చును అంటాడు. ఫస్ట్ ముఖంలో తేడాగా తెలిసిపోతూ ఉంటుంది. కనుక ఆ రోజున జరిగిన సంఘటనని బట్టి మరి దావీదును అలా పొగిడినప్పుడు దావీదు ఏమవ్వాలా? దావీదు ఇవేమీ పట్టించుకోలే. మంచి మాట చూపిస్తాను మీకు, చూడండి ఒకసారి. 5వ వచనం చూడండి, 18వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి అక్కడ. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునికి ఇచ్చాను. అంటే యోనాతాను సౌలు కొడుకు, దావీదుని ఇష్టపడ్డాడు, అతనితో స్నేహం చేశాడు. ఓకే. 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చిన. ఏం చేసుకొస్తున్నాడంట? ఎలా చేసుకొస్తున్నాడు? సుబుద్ధి కలిగి. నా మీద కక్ష కట్టాడు, నా మీద కక్ష కట్టి చాలాసార్లు నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు, చీటి మాటికి నా మీద యుద్ధానికి వస్తున్నాడు అని తను ఏం చేయాలి? తనకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసిపోయి సౌలు వేసేయాలి ఒక దెబ్బకి కదా. మనకు పెద్ద శత్రువు ఎవరు? మనందరి శత్రువు ఎవరు? శత్రువు ఎవరు? దుష్టుడైన అపవాది. వాడు ఉచ్చులో పడితే ఎట్లా ఉంటుందంటే మనమే శత్రువులు చేస్తాడు, మనమే శత్రువులుగా మారుస్తాడు. కాబట్టి ఆ రోజున దావీదును కూడా చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ సుబుద్ధి కలిగి పని చేసుకొచ్చాడట. నా యజమాని రకాలుగా నన్ను చంపాలనుకుంటున్నాడు, కాబట్టి నేను ఏదైనా చేయాలి అని వంకర మార్గంలో అసలు ప్రయాణమే చేయలేదు. ఎంత మంచోడు చూడండి. సుబుద్ధి కలిగేటప్పటికి సౌలుకి ఇంకా ఎక్కువ భయం అయిపోయింది. అయ్యో బాబు, నేను ఇన్ని చేస్తున్నాను, ఆయన ఏంటి ఇట్లా ఉంటున్నాడేంటి, ఇలా ఉంటున్నాడేంటి? విషపు చూపు చూపాడు, చంపడానికి ప్రయత్నం చేశాడు, అయినా సరే ఏమీ కూడా పట్టించుకోవట్లేదు. 12వ వచనం చూడండి. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయ్యుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను అన్నాడు. ఎందుకు భయపడ్డాడంట? తనను విడిచి ఏమైపోయింది? తనను విడిచి, చదవండి అక్కడ, ఎవరికి తోడై ఉన్నాడంట? దావీదుకు తోడయ్యుండుట చూచి మరింతగా భయపడిపోయాడంట. ఒక చిన్న ప్రశ్న నేను అడుగుతున్నాను ఇప్పుడు మిమ్మల్ని. దేవుడు తోడై ఉన్నాడు అని నీకు తెలుస్తుందా? దేవుడు నాకు తోడై ఉన్నాడు అని నీకేమైనా అర్థమవుతుందా? ఒకవేళ దేవుడు నాకు తోడుగా ఉన్నాడో లేదో అని అనుమానం వచ్చిందా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని మనకి సిగ్నల్ ఏంటి, సింబల్ ఏంటి మనకి కదా? మరి దావీదుకు ముందుగా మనం తర్వాత మనం ఆలోచిస్తే దానియేలుకు దేవుడు తనకు తోడుగా ఉండని దానియేలుకు అర్థమైందా? ఎలాగ అర్థమైంది చెప్పండి? దానియేలుకి దేవుడు నాకు తోడున్నాడు అని అర్థమైందా? ఏదోటి చెప్పండి. ఎలా అర్థమైంది మరి? ఎలాగ అర్థమైంది? సింహాల బోన్లో పడేస్తానంటే, అయ్యి బాబు నన్ను ఏం చేయకండి, మమ్మల్ని వదిలేయండి, మీకు దండం పెడతామండి, కావాలంటే ₹1,00,000 వండుకోండి, మమ్మల్ని వదిలేయండి బాబా, మీకు దండం పెడతానండి బాబా అన్నాడా? ఏమి పట్టించుకోవాలి. కారణం ఏంటి? దేవుడు నా పక్షాన ఉన్నాడు. చూసారు, అతనికి అర్థమైంది దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఏం జరిగినా ఆయన చిత్తం అనుకున్నాడు. కాబట్టి సింహాల బోన్లోకి వెళ్ళిపోవడానికి కూడా రెడీ అయిపోయాడు. చూడండి, అంటే దేవుడు నా పక్షాన ఉన్నాడనే సంగతి మనకు అర్థమైనప్పుడు దేవుని చిత్తానికి తలొగ్గుతాం, దేవుని చిత్తానికి లోబడతాం. కనుకే దావీదు ఏం చేశాడంటే దేవుని చిత్తానికి లోబడ్డాడు. అంతేకాదు, అక్కడ ఇంకొక మాట కూడా ఉంటుంది చూడండి, 14వ వచనంలో చూడండి. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. నేను ఇప్పుడు అనుకుని చెప్పిన మాటలు కాదు ఇవి, ఇప్పుడు తీసుకున్న మాటలే, అనుకుని వచ్చినవి కావు, అసలు కానే కావు.
ఎలా అంటున్నాడు చూడండి అక్కడ. దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడై ఉండెను. అంటే దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. అంటే దేవుడు ఎప్పుడు తోడుంటాడు మనకి? నీకు వంకర బుద్ధి వచ్చిందనుకో, దేవుడు నీతో ఉండడు. నీకు వంకర బుద్ధి వచ్చినా, వంకర మాటలు మాట్లాడినా, వంకర ప్రవర్తన కలిగినా దేవుడు నీకు దూరం అవుతాడు. అప్పుడు వచ్చేది దేవుని ఆత్మ కాదు, ఎవరు? దురాత్మ. దురాత్మ వచ్చాడు అని అంటే ఇంక వాడి ఇష్టం, వాడు ఏం చేస్తాడో తెలీదు. వాడు ఉచ్చులో చిక్కుకుంటే చాలా ప్రమాదము. కనుక ప్రభునందున్న ప్రియమైన దేవుని వర్లరా, సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. చూసారా, మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఆయనేమో ఎలా చంపుదామా అని అతని ప్రయత్నాలు అతను చేస్తున్నాడు. ఈయనేమో ఎలా దేవుణ్ణి కనపరచాలి, ఎలా దేవుణ్ణి మహిమపరచాలి, ఈ మరి చేసుకుంటున్నాడు. ఆ ఆలోచన, ఆ వ్యూహంలోకే వెళ్ళలేదు. అసలు టాపిక్ అనేది అసలు డైవర్ట్ అవ్వకుండానే బతుకుతున్నాడు దావీదు. మన మీదకి ఏదైనా ఒక చిన్నది వచ్చి పడిందనుకో, మన ఆలోచన ఎక్కడికి వెళ్తుంది? అన్నం తింటామా? అన్నం తినలేము, మంచినీళ్ళు తాగలేము. కాఫీ టీలు తింటున్నామా? కాఫీ టీలు తాగుతామా? మనం తినలేము. ఎందుకు కారణం అంటే ప్రభువుని అంగీకరించిన బిడ్డలం కాబట్టి సున్నితంగా అయిపోతాం. కనుక సుబుద్ధి దైవిక లక్షణాలతో నిండి ఉంటే తప్పనిసరిగా దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. అంతేకాదు, దేవుడు మన పక్షాన ఉంటాడు. దావీదు అంతకంతకి వర్ధిల్లటమే ఉన్నాడు తప్ప ఎక్కడా కూడా తగ్గలేదు. దేవుని నామాన్ని ఘనపరచటలోనే ఉన్నాడు. కానీ దావీదుకి ఏ ఆటంకాలు రాలేదంటే చాలా ఆటంకాలు వచ్చినాయి కదా. ప్రారంభం నుంచే మొదలుపెట్టాడు కదా. అలాగని దావీదును దేవుడు వదిలేస్తాడంటే వదలలేదు. కారణం ఏంటి అని అంటే, దావీదు ద్వారా దేవుడు తన మహిమను తెచ్చుకోవాలి, దావీదు సింహాసనం ద్వారా దేవుని నామం ఘనపరచబడాలి అనే ఉద్దేశము దేవుని చిత్తములో దావీదు ఉన్నాడు గనక దావీదును వాడుకోవడానికి అంచెలంచెలుగా నడిపించుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత దావీదు రాజయ్యాడు, పరిపాలన సాగించాడు. ఎంతమంది వచ్చి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా అన్నిట్లోనూ కూడా విజయం సాధించుకుంటూ వెళ్ళాడు. కానీ ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలంటే, దావీదు జీవితంలో ఎన్ని వచ్చినప్పటికీ, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిలోనూ కూడా దేవుని నామాన్ని ఘనపరుస్తూనే బ్రతికాడు తప్ప ఎక్కడ కూడా దేవుణ్ణి అవమానపరచడానికి ఇష్టపడలేదు. దురాత్మలో ఒక్కొక్కసారి చిక్కుకున్నప్పుడు చేయకుండా తప్పు చేశాడు. దానివల్ల తన జీవితంలో ఉన్నవన్నీ పోగొట్టుకున్నవన్నీ కూడా జ్ఞాపకం వచ్చాయి. నేను ఏం పోగొట్టుకున్నాను సంగతి. అప్పుడు గొల్లుమని ఏడ్చాడు. దీన్ని ఏమంటారంటే పశ్చాత్తాపము అంటారు. మనం మానవ మాత్రులం గనక దేవుని చిత్తాన్ని గణపరచాలన్న ఉద్దేశం మనకున్న, అపవాది ఉచ్చులో పడి అప్పుడప్పుడు మనం ఒకవేళ పడిపోతే గనక పశ్చాత్తాపం అనేది చాలా గొప్ప సంగతి. దావీదు తను చేసినటువంటి స్థితిని బట్టి ఆ పశ్చాత్తాపంతో ఉన్నాడు. చూడండి, ఇప్పుడు కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను, ముగిస్తాను. 51వ కీర్తన చూడండి. దావీదు పశ్చాత్తాపంలో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. బత్షెబతో పాపము చేసి చెడిపోయినటువంటి స్థితిలో నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన తర్వాత, బుద్ధి వచ్చిన తర్వాత తన జీవితాన్ని కడుగుకొని శుద్ధి చేసుకొని తను పశ్చాత్తాపంతో ఎట్లాగా ముందుకెళ్తున్నాడనే విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి 51వ కీర్తన మొదటి నుంచి నేను చదువుతున్నాను. చూడండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. అది రౌండ్ చేసుకోండి, కరుణింపుము అన్నాడు. తర్వాత, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము అని. చూడండి, కరుణించుము, తుడిచివేయము. అసలు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు దేవుడితో. తర్వాత, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అని. చూడండి, కరుణించుము, తుడిచివేయుము, కడుగుము అంటాడు. ఎప్పుడైనా అలా అడిగావా, ప్రభువా నన్ను కడుగు నాయనా, నేను మంచోని కాదు, మంచిదాని కాదు, నా పరిస్థితి తెలుసో తెలియకు ఇలాగ అయిపోయాను, నన్ను కడుగు నాయన ఎప్పుడైనా అడిగావేటి? ఎప్పుడన్నా అడిగావా? పశ్చాత్తాపం వచ్చిందా?
ఇంకా నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఏమంటున్నాడు? పవిత్రపరచుము. ఎందుకంటే పవిత్రపరిచే క్రియ ఎవరు చేయగలరు? దేవుడే చేయగలరు. మనుషులు ఎవరూ చేయలేరు. మనుషులు ఎవరు చేయలేరు, దేవుడే చేయాలి. మనుషులు చీటికి మాటికి జరిగింది జ్ఞాపకం చేస్తా ఇంకా 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 రొచ్చులోకి దింపుతూ ఉంటారు. కానీ పవిత్రం చేయాలంటే మాత్రం దేవుడే చేయాలి. 7వ వచనంలో, నేను పవిత్రమగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. పరిహరింపుము. నా వల్ల కాదు నాయనా, దాన్ని తీసివేయనైనా బతిమాలుకుంటున్నాడు. హిమము కంటెను నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అంటే ఏం పోయింది ఈ పాపం వల్ల? ఈ పాపం వల్ల ఏం పోగొట్టుకున్నాడు? అది కళ్ళెదుట కనబడుతుందంట. అక్కడ చూడండి 3వ వచనంలో ఉంటుంది, 3వ చరణంలో, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట. అంటే చూసా, చేసిన పని కళ్ళెదుట కనబడతా ఉంది. అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇలాంటి పశ్చాత్తాప స్థితి మనకు రాకపోతే ఇతరులకు మనకు ఏమీ తేడా లేదు. ఏమీ తేడా లేదు. కనుక ఈ గుణం కూడా మనకు కలగాలి. ఈ స్థితి అంతటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన జీవితంలో ఉన్న సంతోషం పోయింది, ఉత్సాహం పోయింది. అప్పుడప్పుడు నేను ఇలా అనుకుంటాను, ఒక రోజు అస్తమాను బాగా నవ్వేవంటే రెండో రోజునే ఏడుపు వస్తుంది. చాలాసార్లు చూశాను నేను కూడా అలాగ. అసలు ఏంటని, ఒక రోజు అస్తమాను బాగా ఆనందపడి కేరింతలు కొట్టావంటే నీ ఇంట్లో రెండో రోజునే ఏడవడం మొదలు పెడతావు. ఆ రోజు అస్తమాను ఏడవలసి వస్తుంది. అందుకే రెండింటినీ సమతుల్యత అంటాడు, సమపాళ్ళల్లో తీసుకోవాలి. సంతోషం ఇచ్చిన ఆయనే, కష్టం ఇచ్చిన ఆయన, నీకు స్తోత్రం అనేటట్టుగా ఉండాలి. అందుకే ఏం పోగొట్టుకున్నాను నేనంటే, ఉత్సాహం పోయింది, సంతోషం పోయింది. నాకు అవి వినిపింపవా? ఏమంటున్నాడు చూడండి ఆయన, అక్కడ నా పాపములకు విముఖుడకు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు చూడండి పదాలు. తుడిచివేయనైనా, నా వల్ల కాదు ప్రభువా. దావీదు లాంటోడు మోకాళ్ళు వేసి బతిమాలుతున్నాడు. మనం వేరభక్తులం కదా, మనకు పశ్చాత్తాపం రాదు. అక్కడ ఇంకా అంటున్నాడు చూడండి, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజే. అంటే ఏం పోయింది? కలుగజేయుము. అంటే ఏం పోయింది కలగజేయడానికి? అంతకుముందు ఏముంది? శుద్ధ హృదయం ఉంది. కానీ తను చేసిన పాపం వల్ల ఏం పోగొట్టుకోండి? ఇప్పుడు శుద్ధ హృదయాన్ని పోగొట్టుకోండి. కాబట్టి ఏమంటున్నాడు, నాలో అది పోయింది, మరలా నాకేం కావాలి? ఇప్పుడు ఆ శుద్ధ హృదయం కావాలి, కలగజేయవా? మన లోపాలు మనకు అర్థమవుతూ ఉంటాయండి మనం చదువుకున్నప్పుడు. మళ్ళా అంటున్నాడు చూడండి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. అంటే ఈ పాపం వల్ల ఏమైపోయాడు? సన్నిధిలో నుంచి త్రోసివేయబడ్డాడు. నా సన్నిధి నీకు దూరంగా ఉందన్నాడు. ఆ పై మాటలో చూస్తే, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించవా. అంటే ఏం పోయింది? స్థిరమైన మనసు ఏమైపోయింది? చెదిరిపోయింది. చూసారా, పాపం అంత భయంకరమైంది. దావీదుని ఎన్నుకున్న దేవుడు గొలియాతుని ఎదిరించాడు, సౌలుని ఎదిరించాడు, ఎన్నో సమస్యలను ఎదిరించాడు, ఎన్ని చేసినా సుబుద్ధి కలిగి ఉన్నాడు. కానీ అదే దురాత్మ అపవాది, దుష్టుడైన అపవాది దావీదు మీద ప్రేరేపించగానే పడిపోయాడు. పడిపోయిన తర్వాత నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడితే అర్థమైంది, నేను చేసిందే తప్పు అని. ఎప్పుడైనా నేను చేసింది తప్పు అని తెలిసినప్పుడు పశ్చాత్తాపం తప్పనిసరిగా రావాలి. కఠిన హృదయం ఎప్పటికీ చాలా ప్రమాదకరమైంది అంటున్నాడు చూడండి. అక్కడ నూతనముగా స్థిరమైన మనస్సును ఏమన్నాడు? పుట్టించుము, కరుణించుము, తుడిచివేయుము, కడుగుము, పవిత్రపరచుము, పరిహరింపుము, కడుగుము, వినిపింపుము, తుడిచివేయుము, కలుగుజేయుము, పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. నేను ఇవన్నీ అండర్లైన్ చేసుకున్నాను. ఏం చెప్పాడు దేవుడు? అసలు ఏంటి దేవునితో ఏం మాట్లాడాడు దావీదు గారు అని చూసా. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము అన్నాడు. అంటే ఏం పోయింది? రక్షణ పొందుకున్న ఆనందం ఒక్క పాపంతో ఏమైపోయింది? మొత్తం తుడిచిపెట్టేసింది. అది మరలా కావాలి, మరలా రావాలంటే అది దేవుడే ఇవ్వాలి. మనుషులు ఎవరు ఇవ్వలేరు, మనుషులు ఎవ్వరు ఇవ్వలేరు. ఇది దేవుడే ఇవ్వాలి. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను
దృఢపరచుము అన్నాడు. ఒకప్పుడు దృఢపరిచే మనసు ఉందా లేదా అతనికి? ఉంది. కానీ పాపం వల్ల ఏమైపోయింది? ఆ దృఢపరిచే మనస్సు పోయింది. అంతేకాదు, అక్కడ ఇంకా ఉన్నాయి చూడండి. ఇంకా రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. ఇప్పుడు ఏమైంది మరి? స్తుతి పోయిందా? స్తుతి పోయిందా? ప్రతిరోజు ఏం మాట్లాడుకుంటున్నాం? ఏం చెప్పుకుంటున్నాం? ఏం మాట్లాడుకుంటున్నాం? ఏ విషయాలు సంపాదించుకుంటున్నాం? ఏ విషయాలు మాట్లాడుకుంటున్నాం? రోజు ప్రభువుని స్తుతించేటువంటి ఆ నోరు ఇప్పుడు ఎందుకు స్తుతించట్లేదు? కారణం ఏంటి? దేవుని సన్నిధికి నువ్వేమవుతున్నావు? దూరం అవుతున్నావు కాబట్టి స్తుతించలేకపోతున్నావు. ఎంత ప్రమాదకరమో! స్తుతి లేని మనస్సు, స్తుతి లేని ఆ హృదయం దేవునికి ఉపయోగం లేదు. ఎందుకు అనంటే ఆయన మహిమ కలుగునట్లుగా, ఆయనకు కీర్తి కలుగునట్లుగా మనం బ్రతకాలని దేవుడు మన పట్ల సంకల్పం కలిగి ఉన్నాడు. అది పోగొట్టుకుంటే ఇంకేముంది అందులో? అంతేకాదు, ఇంకా నీవు బలిని కోరువాడు కావు, కోరినడలు నేను అప్పించుదును. దహన బలి నీకు ఇష్టమైంది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. అంటే ఏం చేయాలనుకుంటున్నారు అంటే, ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఒక కానుకిచ్చో, లేదంటే ఒక బలిచ్చో, ఏదో ఒకటి చేసో దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నారు. వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే విరిగిన మనస్సు. అందుకని కృతజ్ఞత కలిగినటువంటి మనస్సు అది విరిగి ఉంటుంది. విరిగినటువంటి మనస్సు దేవునికి ఇష్టమైన బలి అన్నాడు. ఇది లేనప్పుడు, ఈ హృదయం లేనప్పుడు మనం ఏం చేసినా కూడా దేవుడు దాన్ని అంగీకరించాడు. సుబుద్ధి కలిగిన వాడు తప్పిపోతే మరలా సుబుద్ధిని సంపాదించుకోవటానికి ఎంత ప్రయాసపడుతున్నాడు చూడండి. ఇప్పుడు సుబుద్ధి కలిగి బ్రతుకున్నాడేగా మరి. పోతే పోయిందిలేండి, ఎలా ఉంటే ఉండలేండి, అన్నీ దేవుడికి తెలుసండి అంటే ఏం చెప్తాం? అన్నీ తెలుసు, నిజమే, ఆయనకి తెలుసు. ఆయనకి తెలియదంటూ భూమి మీద ఏమీ లేదు. నీ గురించి తెలుసు, నా గురించి కూడా ఆయనకి బాగా తెలుసు. కాబట్టి మన జీవిత దినాలను ఈ సుబుద్ధిని కోల్పోతే, దైవిక అనుభవాలు కోల్పోతే మరలా ఆయన పాదాలు పట్టుకొని బతిమలాడాలి మనం. ప్రభువా, నన్ను కడగండి, నాకు వినిపించండి, నా లోపల ఉన్నవి తుడిచివేయండి, శుద్ధ హృదయం కలుగు చేయండి అని బతిమలాడుకోవాలి ప్రభువుని. ఇంతకుమించి చేసేది ఏమి లేదు. ఆయన బ్రతిమలాడుకుంటే ఆయన ఎలాంటోడంట? ఆయన త్రోసివేయువాడు కాడు. త్రోసివేసేవాడైతే గనక మనకి ఎవ్వరికీ హక్కు ఉండదు. ఆయన దగ్గర ఉండే హక్కు అందరం కోల్పోతాం. ఇంత ప్రేమ కలిగినటువంటి దేవుడు గనుకనే తన సన్నిధిని మనకు అనుగ్రహింపచేశాడు. దాంట్లో నుంచి బయటకు వచ్చాడు. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. 52వ చరణంలోనే 8వ చరణంలో, 52వ కీర్తన 8వ చరణంలో నేనైతే, ఆ మాట రౌండప్ చేసుకోండి. నేనైతే అన్నాడు. ఇప్పటి వరకు ఎవరెవరు ఏం చేశారు, ఎలా ఉన్నారు ఏంటని తెలుసు. కానీ ప్రభువుకు చెప్పిన తర్వాత అక్కడ చేయగలిగిన వాళ్ళు చాలామంది చేశారు. దోయేగు అనేటువంటి వాడు భయంకరంగా హింసించాడు, దావీదుని ఇరికించాడు, చాలా బాధలు పెట్టాడు. ఆ సందర్భంలో చెబుతున్నాడు ఈ మాట, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచున్నాను. చాలు, ఇంకా నాకేమొద్దు, చాలు, ఇంకేమొద్దు. ఆయన మందిరములో ఒలీవ చెట్టులాగా ఉంటే చాలు. ఒలీవ చెట్టు అది మరణం లేనిది, అది ఎక్కడైనా బతికేస్తుంది, ఎక్కడైనా బతికేస్తుంది. అంత గొప్పగా నేను ఉంటాను, దేవుని కృపయందు నేను నిత్యము నమ్మకం ఉంచుచున్నాను అన్నాడు. ఇంకా చాలు, నాకు ఎవరి మీద నమ్మకం ఉందంటే ఆయనకి దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ సుబుద్ధిని కాపాడుకొని అక్కడ నుండి మరలా తప్పిపోయి తిరిగి మరలా అక్కడికి వచ్చేసాడు. అందుకే నీతిమంతుడు 7 సార్లు పడినా కానీ మరలా తిరిగి లేవగాడు అంటున్నాడు. అపవాదికి చోటిచ్చాడు సౌలు, దురాత్మ మీదకు వచ్చాడు, అతన్ని ఇబ్బంది పెట్టాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. పోని అతనిలో పశ్చాత్తాప హృదయం కలిగిందంటే ఎక్కడా కలగలేదు. పైగా దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. పశ్చాత్తాపం లేనోళ్ళు ఇతరులను హింసిస్తారు, దేవుణ్ణి బాధ పెడతారు. దావీదుకి అది అర్థమైంది కనుక పశ్చాత్తాపడ్డాడు. తిరిగి మరలా మారు మనసు సంపాదించుకున్నాడు, పోగొట్టుకున్నవన్నీ సంపాదించుకున్నాడు. నీ సన్నిధిలో నీ కృపయందు నమ్మిక ఉంచున్నా, నువ్వు ఉంటే నాకు చాలు నాయనా అని ముగించుకున్నాడు. ఈ 2 జీవితాలు మన ముందు ఉన్నాయి. మరి నువ్వు ఎట్లా ఉంటావు? సౌలులాగా కఠిన హృదయుడై ఇతరుల్ని బాధ పెడుతూ
అలాగే జీవిస్తావా? దావీదులాగా తిరిగి వచ్చినటువంటి ఒక మంచి మనస్సు, పశ్చాత్తాపం కలిగినటువంటి ఒక మంచి మనస్సు నీకు రాగలిగితే దేవుడు మన పక్షాన ఉంటాడు సుమా. దేవుడు పక్షాన ఉంటే ఆఫ్టర్ ఆల్ గొలియాత్ ఎంత? వాడు చాలా చిన్నోడు కదా. దేవుడే మన చెయ్యి విడిచిపెడితే చిన్నవాడైనా పెద్ద సమస్యగా కనపడుతుంది. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ నామాన్ని బట్టి, నీ చిత్తాన్ని బట్టి, మరలా ప్రభువా మమ్మల్ని బలపరిచిన సంగతులను బట్టి మీకు స్తోత్రాలు. సుబుద్ధి కలిగిన వారు దైవ కార్యాలు చేస్తారు. సుబుద్ధి కలిగిన వారు దైవికమైన మనస్సు కలిగి ఉంటారు. సుబుద్ధి కలిగిన వారు పడినప్పటికీ తిరిగి లేస్తారు. ఈ విషయాలలో సౌలు జీవితాన్ని, దావీదు జీవితాన్ని మా కళ్ళెదుట పెట్టారు. ప్రభువా, మేము మీ ఎదుట విశ్వాసం ఉంచిన వారమై, నీ నామాన్ని బట్టి మిమ్మల్ని మహిమపరిచే వారమై, మా జీవితాలను సరిదిద్దుకొనుటకు మీ సహాయమును అందించమని, మీ కనికరాన్ని చూపించమని కోరుతున్నాము తండ్రి అని కొన్ని నిమిషాలు అందరం కలిసి ప్రార్థించారు.